స్థలంలో ఉంచండి. చిన్న ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, కృపచేత జ్ఞాపకం చేసుకుని మీ సిలువ చాటున మరుగుపరిచి నీ మెల్లని స్వరముతో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని, నీ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించి నీ మాటకు మేము విధేయత చూపి నేను నమ్మి విశ్వసించినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. చేరవచ్చిన అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. యేసు కృప మనందరికీ తోడై ఉండునుగాక. కొంత సమయం దైవ వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు కూడా పక్కాలకు చెప్పారా? వందనాలు చెప్పండి. బాగున్నారా అని అడగండి. తినొచ్చారా అని అడగండి. ఒకసారి తినొచ్చినా? దేవుని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చదువుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 28వ వచనం. లూకాసు సువార్త 17. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచుండేది. ఇక్కడ నీతిమంతుల యొక్క చరిత్రను, పాత నిబంధన కాలములో జరిగిన ఒక చరిత్ర, వాస్తవ గాథలను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఒక సూచనగా లోతు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది అని ప్రభు హెచ్చరిస్తూ వచ్చారు. లోతు దినాలలో ఏమి జరిగింది? లోకానికి కాదు, లేక మరొకటి కాదు, కానీ లోతుకు ఏమి జరిగింది? మరి ఈ చరిత్ర మనందరికీ తెలిసిన చరిత్రనే కనుక నేను కొంచెం మీకు వివరించడానికి సిద్ధపడతాను. మరి అలాగే నీతిమంతుడిగా పిలువబడుతున్నాడు లోతు. నీతిమంతుని అడుగులు వేశాడు కదా, నీతిమంతునితో కలిసి బ్రతికాడు కదా, అబ్రాహాముతో కలిసి. మరి అబ్రాహాము కాపాడబడ్డాడు, లోతు కాపాడబడలేకపోయాడు. మీరు అనొచ్చు, కాపాడబడ్డారు కదా అని. కాపాడబడ్డా? చెప్పండి. అగ్నిగండం నుంచి తప్పించబడ్డాడేమో కానీ పాపము నుంచి మాత్రం లోతు తప్పించుకోలేకపోయాడు. ఆ యొక్క గంధకములో పడకుండా, సొదొమ గొమొర్రా పట్టణం నాశనమయ్యే స్థితిలో పడకుండా కాపాడబడ్డాడేమో కానీ పాపము నుండి మాత్రం లోతు కాపాడబడలేకపోయాడు. ఎందుకొరకు? ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచిద్దాం. 19వ అధ్యాయములో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దూతలను పంపి దేవుడు నోవాహునొక్కరిని, ఆ లోతునొక్కరిని తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు 15వ వచనం, తడువు ఏం చేశాడు? ఏమంతా ఎందుకు దేవుని దూతలు ప్రత్యేకంగా చేయి పట్టి వారిని నడిపిస్తున్నా సొదొమ గొమొర్రా వైపే మనసుంది.
నాశనమైన పట్టణం మీదనే మనసు ఉంది. ఆ పట్టణంలోనే ఉండాలన్న ఒక తలంపు లోతులో పుడుతుంది. బైబిల్ చెప్తుంది, ఆపద నీతిమంతునికి ఆపద వచ్చినప్పుడు తప్పించుకుంటాడట. ఆపద వస్తుంది అంటే నీతిమంతుడు ఏం చేస్తాడు? చెప్పాలి గట్టిగా, తప్పించుకుంటాడు. ఈయన ఎందుకు తడువు చేస్తున్నాడు? లోతు చరిత్ర హీనమైపోయింది. లోతు పరిస్థితులు కూడా దిగజారిపోతున్నాయి. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఒకసారి ఆలోచించు. లోతు కుటుంబం ఎందుకు పాపము నుండి తప్పించబడలేకపోయింది? లోకమంతా నాశనం అయిపోయినా నోవాహు కుటుంబం ఎలా తప్పించబడింది? కొన్ని సంగతులు నేను మీకు వివరిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయం 11, 12 వచనాలు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. 12వ వచనం కూడా మనుషులు దుష్టులను. 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపోయెను. ఏమైపోయాడు అబ్రామును? బాగా చూడాలి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయ. లోతు అబ్రాము నుండి అట్లు వేరయ్యను. ఈరోజు నీవు కూడా సంఘము నుండి, పరిచర్య నుండి ఏదైనా నిన్ను వేరు చేస్తుందేమో. లోతు పరిస్థితులు అతన్ని అబ్రామును విడిచినట్లుగా చేశాయి. ఆ చరిత్ర అంతా మీరు మరలా చదువుకోండి. లోతును అబ్రాము నుండి లోతు పరిస్థితులు విడిచిపోయేలా చేశాయి. ఎందుకు లోతు కుటుంబము పాపము నుండి, భయంకరమైన శాపము నుండి తప్పించుకోలేకపోయిందంటే, నీతిమంతుడైన అబ్రామును లోతు విడిచిపెట్టిపోయాడు. ఈరోజు చాలామంది సంఘాన్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి, పరిచర్యను విడిచిపెట్టి, సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. దాని నష్టము వారే అనుభవిస్తారు. కొందరు అంటారు, పాస్టర్ గారు మాకు అనుకూలంగా లేరండి, పాస్టర్ గారు మేము చెప్పినట్టు వినట్లేదు సరిగా, ఆయనకి ఏది తోస్తే అదే చేస్తుంటాడు. ఒక మాట చెప్తాను మీకు, క్రైస్తవులైన వారు ఒక మాట గుర్తుపెట్టుకోండి. పైన దేవుడు ఉన్నాడు, కింద సేవకుడు ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు నీకు. ఆమేన్, హల్లెలూయ. చెబితే పైన దేవునికైనా చెప్పాలి, లేదా సేవకునికైనా చెప్పాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు చదువుతారు. ఇర్మియా గ్రంథం 6:17 వచనం. మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని కాయుటకు ఎవరిని పెట్టాడు? మీకు తెలియక కాదు, లోకం గురించి, బైబిల్ గురించి మీకు తెలియక కాదు, సంఘ పరిచర్య గురించి మీకు తెలియక కాదు, భక్తిని గురించి మీకు తెలియక కాదు. మీకు అన్నీ తెలుసు. ఎలా నడవాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు రావాలో తెలుసు, ఎలా ఉండాలో మీకు తెలుసు. తెలియదా అండి? తెలీదా?
తెలిసినా దేవుడు అంటున్నాడు, మీకు కాపర్లను ఉంచి ఉన్నాను. ఎందుకంటే వారు మిమ్మల్ని కాపాడుతారు. ఆమేన్. మిమ్మల్ని కాపాడుటకు కావలి వారిని ఉంచి ఉన్నాను. ఈ మాటకు మీరు విధేయత చూపిస్తారా? 18వ వచనం చెప్పండి. 18వ వచనం చదవండి. అయితే మేము అవును వినమంటున్నారు. నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదయ్యా. మాకు కాపరి ఉన్నప్పుడు ఇక్కడ ఒక మనిషి మాట చెప్తాను. దేవునికి తెలియకుండా ఏమి చేయకండి. అందరు నా వైపు చూడాలి. నా వైపు బాబు. దేవునికి తెలియకుండా ఏమి చేయకండి, సేవకునికి చెప్పకుండా ఏమి చేయకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే లోతు దినాలలో ఉన్నట్టుగా దేవుని రాకడ ఉంది. ఈరోజు దేవునికి తెలియకుండా నువ్వేమైనా చేస్తున్నావేమో, ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. ఒకవేళ సేవకునికి చెప్పకుండా నువ్వేమైనా చేస్తున్నావేమో, అయితే నువ్వు లోతు దినాలకు రెడీగా ఉన్నావని అర్థం. లోతు ఏ విధంగా నాశనానికి సిద్ధపడ్డాడో నువ్వు కూడా అలా సిద్ధపడుతున్నావని అర్థం. దానికి లోతు ఏలాగా నాశనానికి కోరుకున్నాడో, దేవుని సేవకునికి వేరైపోయి ఓ ప్రత్యేకమైన ఆలోచన, ప్రత్యేకమైన జీవన విధానాన్ని కోరుకున్నాడో, ఆ కోరికలో నువ్వు ఉన్నావంటే లోతు పతనమైనట్టుగానే మన పతనాన్ని కూడా మనం తెచ్చిపెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము విడిచి వెళ్ళకూడదు, సంఘాన్ని, పరిచర్యను విడిచిపెట్టకూడదు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఎప్పుడైతే అబ్రామును లోతు విడిచిపెట్టాడో, అబ్రాము నీతిమంతుడుగా వర్ధిల్లుతూ వచ్చాడు, లోతు పడిపోతూ వచ్చాడు. ఎంతగా పడిపోయాడంటే దుష్టులతో సహవాసము చేసేంతగా పడిపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మళ్ళీ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్న పరిచర్యతో నీకు బంధం ఉందా? మీరు ఆలోచించాలి. బైబిల్ చెప్తున్న మాట, ఎప్పుడైతే పరిచర్యను, సంఘాన్ని, సేవకుని ఇవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడో లోతు పతనం ప్రారంభమైంది. రెండవ మాటగా అదే ఆదికాండం 13వ అధ్యాయం, అదే ఆదికాండం 13వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. కాబట్టి చాలు, గమనించాలి. లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని, 10వ వచనం కూడా చదువుదామండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చెయ్యక మునుపు సొయ్యరు వచ్చు వరకు అది దేవుని తోట వలె ఉండెను. స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దృష్టిలో సొదొమ గొమొర్రా పట్టణం ఏమయ్యింది చెప్పండి. 18వ వచనం, 10వ వచనం చూసి చెప్పండి. దేవుని దృష్టిలో సొదొమ గొమొర్రా పట్టణం గురించి దేవుడు ఎలా ఆలోచించాడు? మళ్ళీ చెప్పాలి. నేనేమడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? లోతు దృష్టి గురించి నేను చెప్పలే. దేవుని దృష్టిలో సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంది? మళ్ళీ చదవండి.
మరి సొదొమ గొమొర్రా పట్టణ విషయము దేవుని దృష్టిలో ఎలా ఉంది? నాశనము చేయాలని ఉంది. ఈ అధ్యాయం మీకు బాగా తెలుసు, అందుకే నేను చెప్పింది. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయక మునుపు అబ్రాముతో మాట్లాడి ఒక మాట అంటాడు కదా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయుట అబ్రాముకు దాచేదనా? 18వ అధ్యాయంలో ఉంటుంది కదా మాట. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణము దేవుని దృష్టిలో ఎలా ఉంది? నాశనానికి రెడీగా ఉంది. మరి చదువు 10వ వచనం. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణమును నాశనము, దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చెయ్యాలని దేవుని తలంపు. అయితే అది లోతుకి ఎలా కనపడింది? ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. నాశనము కావాలనుకున్న పట్టణం, నాశనం చేయబోతున్న పట్టణమయ్యే పట్టణం లోతుకి ఎలా కనపడింది? దేవుని తోట వలె కనపడింది. అంటే దాని అర్థం ఏంటంటే, లోతు గారు ఒక మాట అడగాలి అబ్రాహామును, అయ్యా ఇంతకాలం నేను నీతో కలిసి బ్రతికాను, సరే వేరైపోదాం అనుకుంటున్నాం, వేరైపోదాం, ఎక్కడ ఉంటే నాకు క్షేమము చెప్పండి, నేను అక్కడికి వెళ్తానని అబ్రాహామును సలహా అడగాలి. ఆమేన్. కానీ అడగలేదు. సొంత నిర్ణయమే లోతు పతనానికి కారణమైంది. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ విషయంలో మనం తీసుకుంటున్న సొంత నిర్ణయాలు మన పతనానికి కారణమవుతాయని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అతడు బైపీసీ అలా తీసుకున్నాడు కనుక అది ఇంటర్వ్యూలో ఒక మాట అడిగాడు, పోస్ట్ మార్టం ఉద్యోగం ఖాళీగా ఉంది, తీసుకుంటావా అని అడిగాడు. గవర్నమెంట్ శాలరీ వద్దంటారండి? వద్దంటారా ఎవరైనా? అది శవాలు కోసి పోస్ట్ అయినా వద్దంటారా? మా వైపు చూసి మాట్లాడాలి మీరు. వద్దంటారా? తీసుకుంటారా? ఓకే, తీసుకుందాం, మంచిదే. అయితే ఆ పోస్ట్ మార్టం చేయాలంటే ఏం చేయాలి తెలుసు కదా మీకు. ఏం చేస్తారు? పోస్ట్ మార్టం చేసే వ్యక్తి ఏం తీసుకుంటాడు? కడుపులోకి ఏం తీసుకుంటాడు? పోస్ట్ మార్టం చేయాలనుకున్నప్పుడు ఏం తీసుకుంటాడు? ఏం తెలనోళ్ళ లెక్క ఉండకండి మీరు. మందు తీసుకుంటాడు కదా, అది తీసుకోకుండా పోస్ట్ మార్టం చేయడు కదా. అది తాగాలని తెలిసినా, తాగుతాడని తెలిసినా ఒక విశ్వాసి ఆ ఉద్యోగానికి వెళుతున్నాడంటే సొంత నిర్ణయమా, దేవుని నిర్ణయమా? చెప్పండి. సొంత నిర్ణయమే. అది పాప సంబంధమైనది అని తెలిసినా ఆ ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ శాలరీ, ఉద్యోగం నుంచి ఊడిపోయినా పింఛన్ వస్తుందని ఒక ఆలోచన. ప్రియమైన దేవుని సంగమా, అది యెహోవా తోట వలె నీకు కనపడినా దేవుని దృష్టిలో అది నాశనకరమైంది గనక దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని తోట వలె నీకు కనపడినా, నీళ్లు పారు దేశమైన, సకల సమృద్ధి గల ఇవ్వగలిగిన ఆ ప్రాంతం నీకు ఎలా కనపడినా దేవుని దృష్టిలో చెడినదైతే నీ దృష్టిలో చెడిపోయినదిగా ఉండాలి. లక్షల శాలరీ రావచ్చు, కానీ నువ్వు దాన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే అలాగ అంగీకరించావు అంటే నీ పతనాన్ని నువ్వు కోరుకున్నట్టే. లోతు పతనం కారణం ఏంటంటే తన సొంత నిర్ణయము లోతు పతనానికి కారణమైంది. మరికొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ సందర్భాలలో దేవుడు లేకుండా అన్నీ మాట్లాడతారు. కట్న కానుకలు మాట్లాడతారు, నచ్చాడని మాట్లాడతారు, చూశారని మాట్లాడతారు. అన్నీ మాట్లాడిన తర్వాత ఫైనల్గా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పెళ్ళి కుదిరింది, డేట్ ఇస్తారా?
దేవుడు లేకుండా అన్ని కుదిరించుకొని దేవుడు ఉండి పెళ్లి చేయాలంటారు. నిర్ణయము దేవుందా లేకపోతే మీద? మాట్లాడాలి. పోనీ ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, గుణం కావాలన్నా కులం కావాలంటే ఏం కోరుకుంటారు? నిజం చెప్పాలి, గుండె మీద చేసి చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచి ప్రార్థన కుటుంబం, పేదవాళ్ళు ఏమి ఇవ్వలేరంటే, ఇంత చదువు చదివాడమ్మా, ఏమి ఇవ్వలేకపోతే ఎట్లాగా? ప్రేయర్ఫుల్ కుటుంబం, మంచి ప్రార్థనా కుటుంబం, వారికి ఏ అలవాటు లేదంటే, ఏ అలవాటు లేకపోతే ఏమయ్యా? ఒకసారి ఒక్కొక్క పాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. అయ్యా, మీ గురించి చెప్పారు, మీ దగ్గర కొన్ని మీ విశ్వాసులు ఉన్నారట కదా, కొంచెం చూసి చెప్పండి అన్నారట. వాళ్ళు వేరే కురస్తారు, గౌడు కుటుంబానికి సంబంధించిన. ఈ పాస్టర్ గారు అడిగారట, నాకు తెలిసిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉంటారు నాయన, అయితే చెప్పండి, కులం కావాలన్నా గుణం కావాలన్నా అన్నాడట. ఈ మేధావి అన్నాడట, కులం ఎలాగూ మార్చుకోలేం కదా, గుణాన్ని అయితే మార్చవచ్చు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పిల్ల ఎలాంటిదైనా మనం మార్చుకుంటాం కదా సార్ అన్నాడట. సరేలేనైనా, ఒక అమ్మాయి ఉంది, నేను మాట్లాడతాను, చూస్తావా అంట. చూడడం గీయడం ఉండ సార్, చేసుకుంటా అన్నాడట. పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. ఒక 6 నెలలు సజువుగా ఉన్నారు. ఇక ప్రారంభమైంది హిస్టరీ, ప్రారంభమైంది టార్చర్, ప్రారంభమైందట. చివరికి గుణం మార్చుకుంటా సార్ అన్నాడు, చచ్చిపోవడానికి తీర్మానం చేసుకున్నాడంట. తన ఆత్మహత్య చేసుకోవాలని. ఏమిరా నాయనా అంతే, గుణం మార్చుకుందాం అనుకున్నాం సార్. మారుతుందండి గుణం? కుక్క తోక చెప్పాలి, కుక్క తోక. మీరేమన్నా చెప్పండి, ఎంత బైబిల్ పట్టుకున్నా, ఎంత ప్రార్థన చేసినా బుద్ధి మాత్రం మారదు. అది మానవ స్వభావం. కొందరు అంటారు, ఉప్పు కారం తింటానులేనా, కోపం లేకుండా ఎట్టుంటుంది? హల్లెలూయా. ఏదో ఒక చోట మన బుద్ధి బయటపడతాం. కోప రూపంలోనో, బాధ ఉంటే బాధ రూపంలోనో, శనిగ గుణం ఉంటే శనిగ దగ్గరనో, ఎక్కడ బయట పెట్టాలో అక్కడ పెడతా ఉంటారు. గుణం మారుతుంది అనుకోవటం పొరపాటు. అందుకే దేవుడు ఆది కాలం నుండి మనసు మారండి, మనసు మార్చుకోండి, మనసు మార్చుకోనండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇది మారితేనే కదా దేవుని బిడ్డలుగా పిలువబడేది. బైబిల్లో మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు, మనసు మార్పు చెందాలి, సంఘం అంతా కూడా మార్పు చెందాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సొంతముగా నిర్ణయాలు తీసుకొని వివాహాలు చేసుకుంటున్నవారు, సొంతంగా నిర్ణయాలు తీసుకొని పనిపాడలు చేసుకున్నవారు లోతు వలె పతనం అవుతారేమో ఒకసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేస్తున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద వీళ్ళు తప్ప నీకెవరు కనబడకూడదు. చెబితే దేవునికి చెప్పాలి, లేదా సేవకుడి కన్నా చెప్పాలి. నువ్వు చేసే పని ఏదైనా దేవునికి చెప్పు, లేదా సేవకునికి చెప్పు. నీ మీద దోషం లేకుండా చేసుకో. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు లోతు పతనం? మరొక మాట నేను మీతో చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. లోతు ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. లోతు పతనం ఎందుకయ్యాడు, ఆ కుటుంబం ఎందుకు పాపంలో పడిపోయిందంటే, లోతు బలిపీఠాలు కట్టలేదు. ఏం కట్టలేదు చెప్పండి, మళ్ళీ చెప్పండి. చాలామంది పులిపీఠాలు ఎక్కాలనుకుంటారు. ఇది ఎక్కితే ఏం ప్రయోజనం ఉండదు, రెండింతల తీర్పు ఉంటుంది ఇక్కడ.
అర్థమవుతుందా? బోధ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని పులిపీఠాలు ఎక్కాలనుకుంటారు. పులిపీఠాల కంటే బలమైనది బలిపీఠం. బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం. లోతు ఏం పోగొట్టుకున్నాడంటే ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తెలియదా బలిపీఠం కట్టేది? తెలియదా? 12వ అధ్యాయం నేను ఎందుకు చదివించానంటే ఆ అధ్యాయంలో లోతు ఉన్నాడు. అబ్రాహాముతో కలిసి బలిపీఠం కట్టే అనుభవం లోతుకు ఉంది. ఎలా పేర్చాలో తెలుసు, ఎలా చక్కబెట్టాలో తెలుసు, ఎలా ప్రార్థించాలో లోతుకు తెలుసు. కానీ తాను సోయరుకు లేకపోతే మరి సొదొమ గొమొర పట్టణానికి వచ్చిన తర్వాత ఒక్కసారైనా బలిపీఠం కట్టలేదు. తాను బ్రతికినంత కాలములో అబ్రాహాము నుండి వేరైన తరువాత ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. అదే అతని పతనానికి 3వ కారణం. ఈరోజు నువ్వు బలిపీఠాలు కడుతున్నావా? బలిపీఠాలు కడుతున్నావా? నీ పిల్లల ప్రాయశ్చిత్తము కొరకై, నీ పాప ప్రాయశ్చిత్తము కొరకై, చేసిన దోషముల కొరకై, తెలిసి తెలియక చేసిన పాపముల నిమిత్తమై ప్రార్థన అనే బలిపీఠాలు కడుతున్నావా? కట్టకపోతే ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 12 వచనం. అబ్రాము కనానులో నివసించాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొము దగ్గర, అక్కడ మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి, సొదొము దగ్గర కాపురం ఉండెను. సొదొమ పట్టణం ఏమైపోతుంది? నాశనమైపోతుంది. నాశనమయ్యే పట్టణము దగ్గర గుడారం వేసుకున్నాను. 14వ అధ్యాయము 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. మరియు అబ్రాము లోతు సొదొమలో మారిందా? స్థానం మారిందా? మారినట్టు ఏమనిపించలేదు మీకు? నా వైపు చూడండి. మారినట్టు అనిపించిందా లేదా? 13-12 ఏముంది? సొదొమ దగ్గర. 14-12 ఏముంది? సొదొమలో. నాశనంలోకి వచ్చేసాడు. ఇక నాశనముకు దగ్గరగా ఉన్నాడు. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చేసాడు, ఎంటర్ అయిపోయాడు. పాపము నేను ఎలా చేస్తుందంటే, పాపము నిన్ను పాతాళమునకు ఈడ్చగలుగుతుంది. పాపము నిన్ను పాతాళమునకు ఈడ్చగలుగుతుంది. ఈ ఒక్క చిన్న తప్పే కదా, ఈ చిన్న తప్పే కదా. ఎవరినైనా చర్చికి రాలేదని అడిగారు అనుకో, మీరు అడగండి. ఎవరైనా చర్చికి రాలేదా ఈరోజు? రాలి వాళ్ళని ఒక మాట అడగండి. ఏమా చర్చికి రాలేదంటే, ఒక చిన్న పని ఉండింది, పెద్ద చెప్పరాలు చిన్న పని ఉండి రాలేదంటారు. చిన్న పనికి దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావంటే ఇక పెద్ద పనులు వస్తే నువ్వేం దేవుని పలుకుతావు? ఇక పెద్ద పోస్టులు వచ్చి నువ్వు దేవునికి ఏం పలుకుతావు? చిన్న చిన్న పనులకే దేవుని సన్నిధికి అడపదడప ప్రత్యక్షం అవుతున్నావు. దేవుని కంటే ఎక్కువ నువ్వే ఎక్కువ ప్రత్యక్షం అవుతున్నావు. అడపదడప ఆయన కాదు మనకు ప్రత్యక్షం అవుతున్నది, మనమే ఆయనకు ప్రత్యక్షం అవుతున్నాం. ఆ కాలంలో అంట దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉందంట. ఇప్పుడు మన ప్రత్యక్షత ఎలా ఉంది? కరువైపోయింది. మందిరంలోకి రావడం కరువైపోయింది. సేవకునికి కనపడడం కరువైపోయింది. ఏమేని అడిగితే చిన్న పని ఉండి రాలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి పెద్ద పనులు ఎలా అప్పగిస్తాడు? చిన్న పనికే దేవుని సన్నిధికి నువ్వు మిస్ అవుతున్నావంటే రేపు పొద్దున ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను చూడాలనుకున్నాడు. రెట్టింపైన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు. పెద్దవి ఇస్తే నువ్వేం దేవునికి పలుకుతావు? ఇక అందుకే పాపము దగ్గరగా నువ్వు నివసించితే పాపము నిన్ను పాపంలో పడగొడుతుంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు సొదొమ
అనే నాశనకరమైన స్థితికి దగ్గరగా ఉన్నావేమో, వెంటనే నువ్వు అలర్ట్ అవ్వాలి. ఆమేన్. పాపానికి దగ్గరగా ఉంటే, నాశనానికి దగ్గరగా ఉంటే వెంటనే నువ్వు అలర్ట్ కావాలి, సరి చేసుకోవాలి. అయ్యో, ఈ నాశనం రాకమునిపై సరి చేసుకుందాం. దీపం ఉండగానే చక్కబెట్టుకుందాం, ప్రాణం ఉండగానే కాపాడుకుందాం. నా ప్రియమైన సహోదర సహోదరులారా, సొదొమ పట్టణానికి దగ్గరగా నివాసం చేసిన లోతు లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల జరిగిన భయంకరమైన దుర్ఘటనలు 19వ అధ్యాయం 4వ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 19వ మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురు సలమ. స్తోత్రం చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి. సొదొమ మనుషులు ఎవరెవరు వచ్చారు పాపం చేయాలని? అసలు రావాల్సింది పాపంలో పడేది ఎవరండి? యవనస్తులు కదండి. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు బైబిల్ చెప్తుందండి. పండు ముదుసలి వాడు, వృద్ధులు అని రాయబడింది. వృద్ధులు సైతం పాప ఇచ్చలతో రేగుతున్నారు అక్కడ. అంత భయంకరమైన పట్టణములో లోతు ఉన్నాడంటే బుద్ధి పనిచేయలా, జ్ఞానము పనిచేయలేదు. పసిపిల్లలు సైతం పాప ఇచ్చలలో రేగుతున్నారు. నీ పసిబిడ్డలు పాపపు మాటలు మాట్లాడుతున్నారంటే నీ పిల్లలు సొదొమకు దగ్గరగా ఉన్నారని. ఎక్కడ ఒక్క బూతు నీ కొడుకు దగ్గర, నీ కూతురు దగ్గర నుంచి వచ్చిందంటే సొదొమ పట్టణానికి దగ్గరగా ఉన్నారని అర్థం. వాళ్ళేం పెద్ద పెద్ద హత్యలు చేయాల్సిన అక్కర్లేదండి. మాట. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పాలి. సొదొమలోకి వెళ్ళక మునిపే జాగ్రత్త పడదుముగాక. సొదొమలోకి మన పిల్లలు వెళ్ళక మునిపే మనం జాగ్రత్త పడాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బెత్తం వాడని తండ్రి కుమారునికి చెప్పండి ఆ మాట గట్టిగా, ఏమవుతాడు? నేను ఒక మాట కూడా చదివిస్తా మీతో. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. మీరు నన్ను ఏమనుకోకూడదు ఈ విషయం చదివించినందుకు. పిల్లలంతా, అమ్మ మీ పిల్లలకు నేను సారి చెప్తున్నా, చదవండి. నీ బాలురను శిక్షించుట మానుకొనుమా కొనకుమా. తిట్టడం కాదు ఇక్కడ రాయబడింది. తిట్టడం రాయబడిందా, కొట్టడం రాయబడిందా? స్తోత్రం చెప్పండి. కింది లైన్ కూడా చదువుదాం. ఎందుకు కొట్టాలి? బెత్తము వాడ బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు మరణం నుండి తప్పించుకుంటాడు. బైబిల్ చెప్తున్న మాట అది. ఈరోజు నీ పిల్లలు సొదొమకు దగ్గరకు ఉంటే బెత్తం వాడక తప్పదు. స్తోత్రం చెప్పండి. తప్పకుండా వాడాల్సిందే. కొందరు వాడతారు. ఎప్పుడు వాడతారు తెలుసా? మీసాలు వచ్చినాక. వాడితే ఉంటుంది తెలుసా? గొంతు విసికి మంచంలో పడబెడతాను నేను.
వాడాల్సి ఆడ రాయబడినది ఏంటంటే బాలురను శిక్షించుట అనింది. బాలుడు నడవలసిన త్రోవ నేర్పాలి, శిక్షించుట ఉండాలి. ఇంకొక మాట ఉంటుంది, పిల్లలకు కోపము రేపక అంటాడు. ప్రభు యొక్క శిక్షలోను బాధలోను. శిక్ష అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకు చూపించాలి. నాయన ఇలా ఉంది బైబిల్లో, దేవుడు చెప్పాడంటే ఇది జరుగుతుంది రా నాయన. ఈరోజు తల్లిదండ్రులు అనాథ శరణాలయంలో లేకపోతే రోడ్ల వెంట బజార్ల వెంట కనపడుతున్నారంటే గారాబం చేసి పెంచిన పిల్లలు వాళ్ళు. నా కొడుకు బంగారని ముద్దు పెట్టుకున్నావు చూడు, వాళ్ళే రోడ్డును వదిలేసి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, సొదొమకు దగ్గరగా నీవు నీ పిల్లలు వృద్ధులు కనపడుతున్నారు, వారు సొదొములో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే రెండవ రాకడ ఎలా రాబోతుంది? లోతు దినాలలో ఎలాగుండినో మరి నోవాహు దినములో ఎలాగుండినో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంది. మనుషులు అలాగనే ప్రవర్తిస్తారు, అలాగనే నడుచుకుంటారు. ముచ్చుమర్రి అనుకుంటా కదా, ముచ్చుమర్రి ప్రాంతంలో 4 సంవత్సరాలు 4 లేక 6 సంవత్సరాలు పాప, 6-7 పిల్లలు కలిసి రేప్ చేశారు. సొదొమలో ఉన్నారా? దేవుని తోటలో ఉన్నారా వాళ్ళు? అంటే లోతు దినాల్లో జరుగుతున్నట్టే ఉంది కదా. ఇప్పుడు లోతు దినాలలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఏపీలో కానీ టోటల్ భారతదేశంలో జరుగుతుందా లేదా? ఈ మాట జరుగుతుందా లేదా? ఒక తల్లి భర్తకు చెవులో విషం పోసిందంట. చెవులో నిద్రపోతున్నాడంట, విషం పోసిందంట. ఉలక్కి పోసి లేచాడు. ఏంటంటే నీళ్లు లేనిదంట, చచ్చిపోయాడు. ఏమైపోతుంది లోకం? సొదొములోకి వెళ్ళిపోతుంది. అంటే దేవుని రాకడకు సిద్ధపడుతున్నాం, దేవుని రాకడ సమీపం అవుతుంది. కనుక లోతు దినాలలో దేవుడు మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు అబ్రామును విడిచిపెట్టి వెళ్ళొద్దు, స్తోత్రం, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, సొంత నిర్ణయాలు తీసుకునకూడదు. అలాగే బలిపీఠం కట్టడం మానొద్దు. ఉదయం కుటుంబ ప్రార్థనలో ఒక బలిపీఠం కట్టాలి, సాయంత్రం పడుకునేటప్పుడు ఓ బలిపీఠం కట్టాలి, ప్రత్యేకంగా ఏదైనా ఉంటే దాని కొరకు ప్రత్యేక బలిపీఠం కట్టాలి. బలిపీఠాలు కడుతూ దేవుని పని చేయండి. ఆమేన్. ఫైనల్గా సొదొమకు దగ్గరగా బ్రతుకోకూడదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి అందరూ.